ఈ 4 యుగాల మధ్యలో భేదాన్ని ఒక్క మాటలో చెబుతాను నేను. కృతయుగంలో రాక్షసులు వేరే లోకాల్లో, దేవతలు వేరే లోకాల్లో ఉండేవారు. మార్పు అంటే ఎలా ఉంటుంది? కృతయుగంలో రాక్షసులు వేరే లోకం, హిరణ్యకశ్యపుడు పాతాళ లోకంలో ఉండేవాడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ దేవతలు దేవలోకంలో ఉండేవారు. త్రేతాయుగానికి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. రాముడు ఏ లోకంలో ఉన్నాడో రావణాసురుడు అదే లోకంలో ఉన్నాడు, దగ్గరయ్యారు. ద్వాపరయుగానికి వచ్చేసరికి ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు. కౌరవులు పాండవులు అన్నదమ్ములు, గోడే అడ్డం ఒకే ఇంట్లో ఉన్నారు. కలియుగం ఎంత గొప్పదో తెలుసా? ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఒంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు. మనమే పగలు దేవతలు, రాత్రి అయితే సీసా పట్టుకుని రాక్షసులు. పగలంతా దేవతలే హాయిగా మొత్తం ధర్మరాజులా మాట్లాడతాడు కాలు చాపేసి, రాత్రి అయ్యేసరికి సీసా వేసేస్తాడు. ఇప్పుడు పగలు కూడా వేసే అవకాశం ఇచ్చేశారు ప్రభుత్వం వారు, నమశివాయ. పగలు మనుషులు, రాత్రి రాక్షసులు. మనవాడే ఇట్టే మారిపోయాడు. మళ్ళీ తెల్లారేసరికి ఏంటో రాత్రి ఎలా అయిపోయింది. నిన్న సుందరకాండ అద్భుతంగా చెప్పారు కదా, నేను సుందరకాండ చెప్పాను, నువ్వు బందరకాండలో ఉన్నావు. ఇక్కడ ఈ అద్భుతమే ఆ సీసాయే. ఇదే సరిగ్గా ఇదే మాట చెప్పాను. కలియుగంలో ఒక ఒంట్లో ఉంటారండి, ఇంట్లో ఒక మనిషిలోనే ఉంటారు. వీడు ఎప్పుడు మనిషి అవుతాడో, ఎప్పుడు రాక్షసుడు అవుతాడో తెలియదు. దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గమమ్మా. హనుమంతుడు చెప్పినా, వ్యాసుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే మార్గం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యసనాల నుంచి కూడా బయటపడతాం. సీసా పుచ్చుకున్నా సరే, పేక ఆడినా సరే, నామం మానకండి. అప్పుడు కూడా నామాన తాగుతూ కూడా మన తాగుడు మానే, నామం మానకు. ఇది అవకాశంగా తీసుకోవద్దు. ఇంకా తాగేటప్పుడు నామం జపించకూడదు, పేకాడేటప్పుడు జపించకూడదు, స్నానం అప్పుడు జపించకూడదు, పడుకున్నప్పుడు, మొత్తం మీద మానేయడానికి ప్రాణేశాడు వీడు. ఎందుకంటే నేను చెబుతున్నా, మీ పాపం ఏదైనా ఉంటే నేను పంచుకుంటా. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామాన్ని జపించండి, సమస్త దుర్లక్షణాలు పోతాయమ్మా, సమస్త దుర్లక్షణాలు పోతాయి. హనుమంతుడిది పూచి. ఇక భారతంలో 2వ భాగంలో ఒక్క మాట, జెండాపై కపిరాజు. హనుమంతుడు భారత యుద్ధంలో చేసినటువంటి సాయం ఏమిటంటే, అర్జునుని యొక్క ధ్వజం మీద దానికి తిరుపతి వెంకట కవుల పద్యాన్ని మించిన పద్యమే లేదు అసలు. జెండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియున్ గూర్చి నే దండంబున్గొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు పూకంచెండుచున్నప్పుడు ఒక్కండున్ నీ మరణాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగా. జెండాపై కపిరాజు, అర్జునుని యొక్క జెండా మీద కపిధ్వజం ఉంటుంది. హనుమంతుడే స్వయంగా ఆవేశించి ఉన్నాడు. అందుకే అర్జునుడితో యుద్ధం చేసిన వాళ్ళలో చాలామందిని అర్జునుడు రథం దగ్గరికి రాకుండానే హనుమంతుడే హరించాడు. అది అర్జునుడికి అర్థం కాల. అర్జునుడికి 2 విషయాలు అర్థం కాల. యుద్ధం అయిపోయాక కృష్ణుడిని అడుగుతాడు, బావా, ముఖ్యంగా 14వ రోజు అభిమన్యుడు మరణించిన మర్నాడు నేను ఊసకోత కోసేశానే, కొడుకు చచ్చిపోయాడన్న కోపంలో అన్యాయంగా చంపారని. ఆ రోజు నాకు దృశ్యం కనపడిందయ్యా, నాకు అర్థం కావట్లా. నా ముందు ఒక మహానుభావుడు పులి చర్మం ధరించాడు, త్రిశూలం పట్టుకున్నాడు, వరసపెట్టి నరుక్కుంటూ వెళుతున్నాడయ్యా. ఆ నరికిన కన్నంలో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు, ఇది ఎవరు అని అడిగాడు. వెంటనే కృష్ణుడు జవాబు చెప్పాడు, నాయనా నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసిస్తావు అన్నాడు. నేను శివుణ్ణి ఉపాసిస్తా అన్నాడు. ఆ శివుడే నీ కోసం దిగొచ్చి యుద్ధం చేశాడయ్యా, నువ్వు చెయ్యలేదన్నాడు. మామూలు యుద్ధం నువ్వు చేశావు, తీవ్ర యుద్ధం వచ్చినప్పుడు శివుడు వచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలు అన్నం తినడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి మనం జాలమ్మా. క్లిష్ట సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రం శ్రీరామ శరణం మమ భగవంతుడిని శరణ వేడాలి. వెంటనే మన పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం కాళ్ళ మీద చేయబెట్టి, అమ్మా నేను తట్టుకోలేను, ఇంట్లో ఇది పరిస్థితి, నేను తట్టుకోలేను, నా మాట ఎవరు వినరు, ఇదిగో పరిస్థితి ఇది, అప్పుల పాలు అయిపోయాం, ఏం చెయ్యాలి, అప్రతిష్ట పాలయ్యాం, ఏం చేయాలి అని మీ పూజా మందిరంలో ఉండే విగ్రహం పాదాల మీద చెయ్యి పెట్టి మీరు ప్రార్థించండి అమ్మ. 24 గంటల్లో మీ కష్టం తీరుతుంది. మన పూజా మందిరంలో విగ్రహాలు అంత గొప్పవి. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనుకోకండి, మీ నమ్మకంలో ఉంటాడు మిత్రమా.
మీరు కష్టం రాగానే అక్కడికి వెళ్ళండమ్మా, ఎవరి దగ్గరికి బయటికి వెళ్ళొద్దు, మీ గుళ్ళోకి కూడా వద్దు, మీ ఇంట్లోనే పూజామందిరం ఉంది, అక్కడ తీరిపోతుంది అది. అందుకే తీవ్ర యుద్ధం చేయాల్సి వస్తే అలా చేశాడు. ఇంకొక అనుమానం వచ్చి అడిగాడు ఆయన, ఇది సరేనయ్యా, ఇంకొకసారి అసలు కొంతమంది నా రథం దగ్గరికి వచ్చినట్టుగా ఉండేది, నేను బాణం వేసేలోగా ఎవరో రథం మించి హాయ్ అన్నట్టుగా ఉండేది, వాడు వెళ్ళిపోయేవాళ్ళు, నేను అనలేదు, వాడు వెళ్ళిపోయారు వెనక్కి, చచ్చిపోయారు కూడానంటే అది హనుమంతుడయ్యా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ రకంగా అర్జునుడి యొక్క రథం దగ్గరికి రాగానే ఆ కౌరవ సైన్యాన్ని వెనక్కి తన హుంకారంతోనే వెనక్కి పంపిన మహానుభావుడు ఎవరంటే మన బాలాంజనేయ స్వామి, మన బాలాంజనేయ స్వామి, మన బాలాంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి గురించి రామాయణ భారతాల ఆధారంగా చేసినటువంటి ఈ ప్రసంగం మీలో భగవంతుని పట్ల విశ్వాసాన్ని, దేశభక్తిని, దైవభక్తిని ఏమాత్రం ప్రేరేపించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి. జై శ్రీరామ్. ఇక చివరి ఘట్టం, అపూర్వమైన ఘట్టం, మరి తొందరగా సిద్ధం చేయండి. మనకు 3 రోజులు వారి అమృత తుల్యమైనటువంటి పలుకులను, అమృత తుల్యమైన పలుకులను అందించినటువంటి పూజ్యులు పెద్దలు పద్మశ్రీ జ్ఞాననిధి మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు మరియు వారి సతీమణి శ్రీమతి శారదమ్మ దంపతులు గారిని సవినయంగా మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మనం అవధూత బాలాంజనేయ స్వామి మఠం పీఠాధిపతులు బాలానంద స్వామి గారు, అలాగే కమిటీ సభ్యులు అధ్యక్షులు మండ్లూరి గోపాల్ గారు దయచేసి వేదిక మీదకి రండి. కేవలం కమిటీ సభ్యులు. 1, 2 గౌరవనీయులు మండ్లూరి విజ్జి గారు, అలాగే మండ్లూరి అజయ్ గారు, అలాగే మురళీకృష్ణ గారు, అలాగే రామ్దూత్ బాబు గారు, అలాగే కాన్రా సంతోష్ గారు దయచేసి వేదిక మీదకి వచ్చి, అమ్మ మనం కమిటీ తరపున ఆంజనేయ స్వామి దేవాలయ తరపున చేస్తున్నామంటే మన భక్తులందరూ వారికి సన్మానం చేసినట్లే. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మన బాలానంద స్వామీజీ వారు కమిటీ సభ్యులు మరి సన్మానం చేయడం అంటే మనమందరము చేస్తున్నట్లే. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పుడు వద్దు, నాకు దూరంగా ఉంటారు, అదే ఆయన నైజం. మరి అటువంటి మహానుభావులకు చిరు సన్మానం. నిజంగా ఒక అదృష్టం. మొన్ననే డోన్లో వచ్చారు, విన్నాము. కొడుకుల పేర్లు ఎవరన్నా ఆహా ఊహో అని పెట్టుకుంటారు, కానీ కవిత్వము తెలుగు భాషకు ప్రాణం పోసినటువంటి గురజాడ గారిని దయచేసి వారి పుత్రుడు, అలాగే శ్రీశ్రీ అని మరొక పుత్రుడు ఉన్నారమ్మా, వారి కుమారుడు గురజాడ గారు మరి ఈరోజు మనకు దర్శన భాగ్యం కలిగించడం మన అదృష్టం. పిలిచిన వెంటనే ప్రేమతో నరుదించి మధుర వాక్యాలు పలికినటువంటి పద్మశ్రీ గరికపాటి శారదా దంపతులు ఏలనో ఎవరో ఏ పృచ్ఛకులో అను శంక డెందంబులందులేని నిర్గర్వులు పట్టంపు పొందిన దేశ విదేశాల్లో ఎన్నో సన్మానాలు చేస్తామని చెప్పినా అయ్యా సన్మానాలు వద్దు, కనీసం పేదవానికి దానం చేస్తే ఉన్నంతలో అదే నాకు పెద్ద సన్మానం అని తెలియ చెప్పినటువంటి పద్మశ్రీ బిరుదాంకితులు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, అలాగే భర్తయు గనులైన పద్మశ్రీ బిరుదాంకితులైన ఇసుమంతయు కూడా దర్పంబు అసలు లేనటువంటి శారదామాత
నిజంగా ఆదర్శ దంపతులమ్మ, చాలా సంతోషం. అలాగే శ్రీరామనామ క్షేత్రం బళ్ళారి స్వామి మఠం పీఠాధిపతులు పూజ్య శ్రీ బాలానంద స్వామీజీ గారు, మఠం అధ్యక్షులు మండ్లూరి గోపాల్ గారు, విజ్జి గారు, విజయ్ గారు, మురళీకృష్ణ గారు, రామ్ దూత్ బాబా గారు, కాండ్రా సంతోష్ గారు మరి ఇచ్చేశారనుకుంటాను. ఇక సన్మానం నిజంగా భగవన్నామ సంకీర్తన అంటే సత్యం, ధర్మం, నామం ఈ మూడు చెప్పారు. ఏనను మాట దుఃఖములకెల్లను బాట సమస్త పాప సంతానపు సన్మానము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వాసుదేవ మనము గురుగారిని గౌరవించడం దేనివల్ల మనం గౌరవించుకుంటాం? వారు ఏం చెప్పినారో అది ఆచరిస్తే మనం వాళ్ళని గౌరవించినట్లే. ఈ రోజు నుండి వారు చెప్పినంతా మనం ఆచరిస్తాం. సభమూర్ఖంగా మీరందరూ కూడా కర్తధ్వనాలతో చెప్పాల్సిందిగా ప్రార్థన. వారి విన్నపం ఏమంటే, సన్మాన కార్యక్రమానికి ఎవరిని రావద్దని చెప్పండి స్టేజ్ దగ్గరికి అన్నారు. అందుకనే వారి కోరిక ప్రకారం మీరందరూ కూడా అక్కడ కూర్చొని చూడండి, ఎవరు దగ్గరికి రావద్దండి, ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోమని చెప్పినారు. కాబట్టి అందరూ అక్కడే కూర్చొని చూడండి కార్యక్రమాన్ని. మనకి గురుగారు ఇందాక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పినప్పుడు, గాంధీ గురించి చెప్పినప్పుడు మనమందరూ కూడా ఆనందపడినాం. కానీ ఇప్పుడు మనం గురుగారిని సప్త ఋషుల గురించి చెప్పారు. వాళ్ళందరూ కూడా గృహస్థులే అని. ఆ సప్త ఋషుల్లో వీరు కూడా ఇప్పుడు ఒకరు. చాగంటి కోటేశ్వరరావు గారు ఒకరు, సామవేద శర్మ గారు ఒకరు. ఆ సప్త ఋషుల్లో మనం ఇప్పుడు ముగ్గురిని చూస్తున్నాం. ఇంకా ముందుకి ఇంకా నలుగురిని కూడా చూస్తాం. ఇంకా త్వరలో మన బళ్ళారికి చాగంటి కోటేశ్వరరావు కూడా రాబోతున్నారని సమాచారం వచ్చింది. వారి దర్శనం కూడా మనందరికీ కలుగుతుంది. ఈ సప్త ఋషులను మనము ప్రత్యక్షంగా చూసినాము. ఈరోజు సత్కరించుకోవడం మనందరూ జన్మ ధన్యమవుతుంది. ఆ సప్త ఋషుల్లో ఒకరు ఈరోజు మనకి ఈ రూపంలో ఇక్కడ ఉన్నారు దంపతులు. మరి వారి సుపుత్రుడు కూడా మనకి ఇక్కడ రావటం మన అదృష్టం. అన్ని చోట్ల వాళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళరు, కానీ ఇక్కడ రావడం అంటే మన అదృష్టం. సత్కరించుకుంటాము. ఇప్పుడు అందరూ ఒక 2 నిమిషాలు నామం చెప్పి, శ్రీరామ 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 శ్రీరామ. అందరూ నోరారా పలకండి. శ్రీరామ 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 శ్రీరామ. వాసుదేవ వాసుదేవ. ఈ నామం వల్లనే ఈ క్షేత్రం నడుస్తూ ఉంది. ఈ నామం బలం వల్లనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా గురుగారు చెప్పినట్టు ఈ నామాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. ఈ రోజు నుండి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. కార్యక్రమాల కూర్చొని కార్యక్రమాన్ని చూడండి, ఎవరు లేదండి. ముల్లూరు అజయ్ గారు వచ్చారంట, స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన. విజయ్ గారు, ముల్లూరు విజయ్ గారు, హనుమంతరావు గారు,
ఆలస్యం చేయకూడదు. గురుగారు మనకి 10 నిమిషాలే ఇచ్చారు. వారు చెప్పింది మనం నడుచుకోవటం మన ధర్మం. అధ్యక్షులు, కమిటీ సభ్యులు తొందరగా సన్మాన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరడమైనది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరూ ఒక్కసారిగా గట్టిగా కరతాళ ధ్వనులు చేయండమ్మా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరూ పలకండమ్మా నామస్మరణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అపూర్వమైన ఘట్టమమ్మ ఇది. పౌర సన్మానం నిజంగా ఒక ధర్మానికి, ఒక సత్యానికి ప్రతిరూపం. ఒక పేద వర్గానికి పట్టడన్నం పెట్టాలి, అదే మీకు పాదాభివందనం చేస్తానని చెప్పిన మహాసహస్రవదాని ఎవ్వరూ లేరమ్మా. ఎన్నో పృచ్ఛక సమావేశాల్లో పాల్గొన్నాం. ఆరోగ్యం లోపించింది, ఇక నేను చనిపోతానుకున్న సమయంలో అక్కడ కూర్చొని ఆయన నిజంగా ఏ రూపంలో చెప్పాడో బ్రతకటానికి వారిద్దరు, బాలానంద స్వామి, గరికపాటి స్వామి గారు. నిజంగా ఎంతోమంది అభాగ్యులు కూడా ప్రాణం పోసినటువంటి మహనీయులమ్మ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మధుసూదనాచార్యులు పృచ్ఛకునిగా టీజీవీ కళాక్షేత్రం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నిజంగా ఒక చిన్న ఏనను మాట దుఃఖములకెళ్ళను బాట, సమస్త పాప సంతానపు మూట, కామముఖ తస్కరులుండెడి పేట.